నమస్కారం అండి. నా పేరు ఫనీ. నేను ఇప్పుడు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ 2031 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ 2031 వాళ్ళు మాస్టర్ ప్లాన్ ఈ 2031 లోపల ఇవన్నీ డెవలప్ చేస్తామని వాళ్ళు ఎక్కడెక్కడ 100 ఫీట్ రోడ్ వెళ్ళిద్ది, 150 ఫీట్ రోడ్ వెళ్ళిద్ది, లేదా రైల్వే జోన్ ఎక్కడ వెళ్ళిద్ది, కమర్షియల్ జోన్ ఎక్కడ ఉంటుంది, వీటికి అన్నిటికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ రిలీజ్ చేశారు. ఇప్పుడు నేను మీకు చూపించేది మహేశ్వరం జోన్ వాళ్ళది. అంటే మహేశ్వరం అంటే శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే కలిసి ఈ జోన్ ప్రకారం, ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను. అందులో మంది తెమ్మాపూర్ ఇప్పుడు ప్రజెంట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఓపెన్ చేస్తున్నారంటే శ్రీ రామాంచాలు స్టాచ్యూ ఓపెన్ చేస్తున్నారు. అది 216 ఫీట్ స్టాచ్యూ, అది ఓపెన్ చేస్తున్నారు. రేపు 5th అది ఓపెనింగ్ అవుతుంది. 5th ఫిబ్రవరిలో ఓపెన్ అవుతుంది. దాని దగ్గరలో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకి రేట్లు అనేది పెరిగేది ఉంటుంది. ఎందుకంటే ఆ స్టాచ్యూ నుండి స్టాచ్యూ ఓపెన్ అయిన తర్వాత ఇంటర్నేషనల్ మీడియా ఫోకస్ అంతా ఇక్కడ పడిద్ది. కాబట్టి మై హోమ్ వాళ్ళు ఇదంతా మై హోమ్ స్మార్ట్ సిటీ డెవలప్ చేస్తున్నారు. ఈ సర్వే నెంబర్స్ ప్రకారం, ఈ సర్వే నెంబర్స్ అన్నీ ఇది తెమ్మాపూర్ తర్వాత కొత్తూరు. మనకి తెమ్మాపూర్ కన్నా ముందే ఇది మీరు ఈ లైన్ చూస్తుంది, ఇదేంటంటే రైల్వే లైన్. అంటే ఇది శంషాబాద్ నుండి రైల్వే లైన్ ఇలా ఉంది. ఈ రైల్వే లైన్ తెమ్మాపూర్ దగ్గర మనకి CMTL అని ఉంది, అంటే కాంటినెంటల్ మల్టీ పర్పస్ టెర్మినల్ అని ఉంది. అది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, శంషాబాద్ దగ్గర ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, ఎయిర్పోర్ట్ నుండి వచ్చేయన్నీ ఇక్కడ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అవుతుంది. లాజిస్టిక్ హబ్ అనమాట. ఇక్కడ ఆల్రెడీ ఎంప్లాయ్మెంట్ ఉంది లాజిస్టిక్. దాని దగ్గరలో ఇది. సో ఇక్కడ నుండి మనకి శంషాబాద్ నుండి ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు మనకి 311 జీవో. ఇటువైపు ఏమో ఎయిర్పోర్ట్ వైపు ఏమో మనకి హడా జోన్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో మనకి 311 జీవో ఉంది. ఈ సర్వే నెంబర్స్ అన్ని 311 జీవో. సో ఏం చేస్తున్నారంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎవరైనా ఫారినర్స్ కానీ ఎవరైనా ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఎయిర్పోర్ట్ నుండి కొంచెం ముందుకు వస్తే ఇది తెమ్మాపూర్ ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్ ఇదే ఉంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ జోన్ తెమ్మాపూర్లో ఉంది. కాబట్టి ఈ తెమ్మాపూర్ అనేది కొంచెం బాగా డెవలప్ అవుతుంది. అది కాకుండా తెమ్మాపూర్కి మహేశ్వరంకి కనెక్టివిటీ రోడ్ ఉంది. అంటే తెమ్మాపూర్లో మనకి ఏమేమి ఇండస్ట్రీస్ వచ్చినా, మహేశ్వరంలో ఇది మహేశ్వరంలో ఏం ఇండస్ట్రీస్ వచ్చినా మనకి ఇండస్ట్రియల్స్ పర్పస్కి ఇక్కడ డెవలప్ అవుతుంది. వీళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్కి R1 జోన్కి ఇక్కడ డెవలప్ చేశారు. ఇది R1 జోన్.